తన తండ్రి రాజకీయ నాయకుడైనా, హీరో అయినా, ముఖ్యమంత్రి అయినా సరే ఆ తండ్రి తన కుటుంబాన్ని ఎలా ఉంచాలి అనుకుంటున్నాడో అలాగే ఉంచుతాడు. తన ప్రొఫెషన్ కి దగ్గరగా లేదా దూరంగా. టాలీవుడ్ లో ఈ స్టార్ హీరో కూడా అంతే. తన కొడుకులను, మనవళ్లను, మనవరాలను కూడా గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంచారు. అందగాడు, సోగ్గాడు శోభన్ బాబు తన కుటుంబాన్ని ఇండస్ట్రీకి దూరంగా ఉంచడానికి ఎక్కువగా ఇష్టపడ్డారు. గ్లామర్ ప్రపంచం కంటే తన కుటుంబం, ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలి అన్నది ఆయన సంకల్పించుకున్నారు. నిజం చెప్పాలంటే తన కొడుకులను, మనవళ్లను కూడా శోభన్ బాబు సినీ పరిశ్రమ వైపు చూడనివ్వలేదు. అసలు తన మనమడు డాక్టర్ సురక్షిత్ తన తాత శోభన్ బాబు అంత పెద్ద స్టార్ అని కూడా ఆయనకి తెలియదట. ఈ విషయం సురక్షిత్ స్వయంగా చెప్పారు. నిజానికి మంచి చదువుల కోసం సురక్షిత్ ని ఈ గ్లామర్ ప్రపంచానికి శోభన్ బాబు దూరంగా ఉంచారని ఈ మాటతో అర్థం చేసుకోవాలి. దానివల్ల తాతగారికి ఎంత పెద్ద పేరున్నది అన్నది అతడికి తెలియకపోవచ్చు. ఇప్పటి వరకు ఈయన ఇంత పెద్ద డాక్టర్ అన్న సంగతి కూడా మనకి తెలియదు కదా. సమయం వస్తేనే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది, అతడికైనా మనకైనా. నిజానికి సురక్షిత్ తనకు తన తాత ఎంత పెద్ద స్టార్ అనేది తెలియదు అనగానే అతడిని విమర్శించడానికి నెటిజన్లు రెడీ అయిపోయారు. అందరూ నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. చాలా మంది హీరోయిన్లు పెళ్ళైన తర్వాత వాళ్ళ సినిమాలో వాళ్ళ పిల్లలు కూడా చూపించరు. దానికి కారణాలు అనేకం ఉంటాయి. పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారు అన్నది కూడా ఆలోచిస్తారు. అలాగే శోభన్ బాబు ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను రీత్యా కుటుంబాన్ని దూరంగా పెట్టాలనుకున్నారు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే తండ్రి చెప్పినట్లుగానే వాళ్ళు దూరంగా ఉండి చదువు వైపు అడుగులు వేశారు తప్ప తండ్రి లేదా తాత పేరుతో వాళ్ళు కూడా యాక్టర్స్ అవ్వాలని ముందుకు రాలేదు. తాత మాటలను సురక్షిత్ గౌరవించి దూరంగా ఉన్నారు. తండ్రి పేరుతోనో తాత పేరుతోనో బయటికి రాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి పేరుతో ముందుకొచ్చి ఆ తర్వాత తన తాత మనవళ్ళు అని పేరు చెప్పుకుంటున్నారు. ఇందులో తప్పేముంది? ఇదే కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే. ఇదే కదా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఎదగడం అంటే. దీన్ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు, కమెంట్ చేసే వాళ్ళను చూస్తుంటే వాళ్ళ అజ్ఞానం. ఏది ఏమైనా సోగ్గాడు శోభన్ బాబు మనవడు రంగుల ప్రపంచానికి రాకుండా దూరంగా ఉండటం తప్పేమీ కాదు. అతడు డాక్టర్ గా ప్రజలకు సేవ చేయాలని కోరుకుందాం. పైగా డాక్టర్ గా సురక్షిత్ చేస్తున్న ప్రయోగాలకు కూడా చాలా గుర్తింపు వస్తుంది. గొప్ప డాక్టర్ గా అతడు చాలా ఆపరేషన్లు చేసి ఎంతో మంది ప్రాణాలు కూడా పోశాడు. తన వారసుల్ని ఇలాంటి గొప్ప వాతావరణంలో పెంచారు శోభన్ బాబు. శోభన్ బాబు చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.